స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్పై అంతర్జాతీయ సమాజం అభిప్రాయం ఏంటనే దానిపై పియు రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఇంటర్నేషనల్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 36 దేశాల్లో 42,000కు పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించిన ఈ సర్వే భారత్పై ప్రపంచ దేశాల వైఖరిలో ఉన్న భిన్నత్వాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ప్రపంచ దేశాల కళ్ళల్లో మన దేశం ఎలా కనిపిస్తుంది? భారత్పై అంతర్జాతీయ సమాజం అభిప్రాయం ఏంటి? ప్రపంచ వేదికపై భారత ప్రభావం పెరుగుతుందా? ప్రపంచంలో భారత్కు సానుకూలత పెరుగుతుందా లేక కొన్ని దేశాల్లో మనపై ప్రతికూలత చోటు చేసుకుంటుందా? వాచ్ ది స్టోరీ. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తి, అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న దేశం. ప్రపంచ వ్యవహారాల్లో భారత్ పాత్ర రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో ఇతర దేశాల ప్రజలు మన దేశాన్ని ఎలా చూస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పియు రీసెర్చ్ సెంటర్ 36 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రపంచ ప్రజల మనస్సుల్లో ఉన్న భారత ప్రతిరూపాన్ని అంచనా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 42,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సర్వే ఇచ్చిన మొదటి ముఖ్యమైన సంకేతం ప్రపంచ వ్యాప్తంగా భారత్పై సానుకూల అభిప్రాయమే కొంత ఎక్కువగా ఉందన్నది. సర్వేలో పాల్గొన్న దేశాల్లో సగటున 45% మంది భారత్ పట్ల అనుకూలంగా స్పందించారు. 41% మంది మాత్రం ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే భారత్పై ప్రపంచ ప్రజల అభిప్రాయం పూర్తిగా ఏకపక్షంగా లేదు. కానీ వ్యతిరేకత కంటే ఆదరణ కొంత ముందంజలో ఉంది. ఇదే సమయంలో దేశాల మధ్య భారీ తేడాలు కనిపించాయి. భారత్కు అత్యధిక ఆదరణ చూపిన దేశంగా శ్రీలంక నిలిచింది. లంకలో ఏకంగా 79% మంది భారత్పై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 11% మంది మాత్రమే ప్రతికూలకంగా స్పందించారు. అంతేకాదు 63% మంది భారత్ను తమకు అత్యంత నమ్మకమైన మిత్ర దేశంగా గుర్తించారు. 2024లో శ్రీలంకలో భారత్కు ఉన్న 65% ఆదరణతో పోలిస్తే తాజా గణాంకాలు గణనీయమైన పెరుగుదలను సూచిస్తున్నాయి. దీనికి కారణం కేవలం దౌత్య సంబంధాలు మాత్రమే కాదు. 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో భారత్ అందించిన ఆర్థిక సహాయం, క్రెడిట్ లైన్లు అక్కడి ప్రజలపై ప్రభావం చూపిన అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఆర్థిక సంక్షోభ సమయంలో అండగా నిలిచిన పొరుగు దేశంగా భారత్పై ఏర్పడిన సానుకూల భావన ఇప్పుడు ప్రజాభిప్రాయంలో కూడా ప్రతిఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీలంక తర్వాత ఆఫ్రికా దేశమైన కెన్యాలో 71% మంది భారత్ పట్ల సానుకూలకంగా స్పందించారు. బ్రిటన్లో కూడా 71% ఆదరణ నమోదైంది. జర్మనీలో 63%, ఇజ్రాయెల్లో 60%, ఇటలీలో 56%, స్వీడన్లో 55% మంది భారత్ను సానుకూలకంగా చూశారు. అంటే ఆసియా మాత్రమే కాదు, ఆఫ్రికా, యూరప్, మధ్యప్రాచ్యంలో కూడా భారత్కు మంచి స్థాయిలో మద్దతు ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే దక్షిణాసియాలోని ప్రతి దేశంలో పరిస్థితి ఒకేలా లేదు. బంగ్లాదేశ్లో భారత్పై అభిప్రాయం మిశ్రమంగా ఉంది. అక్కడ 42% మంది భారత్ పట్ల సానుకూలకంగా ఉంటే 51% మంది ప్రతికూలకంగా స్పందించారు. ఇరు దేశాల మధ్య ఇటీవలే రాజకీయ పరిణామాలు, మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్లో ఆశ్రయం లభించడం వంటి అంశాలు ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
మరోవైపు మలేషియాలో కూడా భారత్కు ప్రతికూల స్పందన ఎక్కువగా కనిపించింది. అక్కడ 58% మంది భారత్పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మిగతా ఆసియా దేశాల్లో భారత్కు పరిస్థితి మెరుగ్గానే ఉంది. జపాన్లో 55%, థాయిలాండ్లో 55%, సింగపూర్లో 51%, ఇండోనేషియాలో 50%, ఫిలిప్పీన్స్లో 49% మంది భారత్ పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ గణాంకాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్కు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయి. ఇక భారత్కు అత్యంత సమీప పొరుగు దేశమైన పాకిస్తాన్ విషయానికి వస్తే సర్వే ఫలితాలు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అక్కడ 91% మంది భారత్పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 7% మంది మాత్రమే భారత్ను సానుకూలంగా చూశారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలు ప్రజాభిప్రాయంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల ఉగ్రదాడులు, భారత్ చేపట్టిన సైనిక చర్యలు, రెండు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు సంబంధాలను మరింత దెబ్బతీశాయి. ముఖ్యంగా కాశ్మీర్ అంశం, ఉగ్రవాదం, సరిహద్దు ఉద్రిక్తతలు వంటి అంశాలు దశాబ్దాలుగా ఇరు దేశాల ప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే పాకిస్తాన్లో భారత్కు అత్యల్ప స్థాయి ఆదరణ నమోదవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. పాకిస్తాన్ తర్వాత టర్కీలో భారత్కు కేవలం 15% సానుకూలత మాత్రమే నమోదైంది. వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం ప్రాంతాల్లో 18% మంది మాత్రమే భారత్ పట్ల సానుకూలంగా స్పందించారు. మరోవైపు ఆస్ట్రేలియాలో కూడా భారత్పై ప్రతికూల అభిప్రాయం 55% నమోదైంది. అంటే భారతదేశం ఎదుగుతున్న శక్తిగా మారుతున్నప్పటికీ ప్రతి ప్రాంతంలోనూ అదే స్థాయిలో ప్రజాదరణ ఉందని చెప్పలేం. ఇక ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అమెరికా విషయానికి వస్తే ఇక్కడే సర్వే అత్యంత ఆసక్తికరమైన చిత్రాన్ని చూపించింది. అమెరికన్లలో 45% మంది భారత్పై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తే 50% మంది ప్రతికూలకంగా స్పందించారు. అంటే భారత్ విషయంలో అమెరికా ప్రజల అభిప్రాయం దాదాపు రెండుగా చీలిపోయింది. అంతేకాదు 2008 తర్వాత అమెరికాలో భారత్కు నమోదైన అత్యల్ప సానుకూల రేటింగ్ ఇదేనని సర్వే వెల్లడించింది. రెండు 2023లో అమెరికాలో భారత్పై సానుకూల అభిప్రాయం 51%గా ఉండగా ఇప్పుడు అది 45%కి పడిపోయింది. అంటే 3 ఏళ్ల వ్యవధిలో 6% పాయింట్లు తగ్గుదల కనిపించింది. దీనికి రాజకీయాలు, వాణిజ్య సంబంధాలు, సుంకాల వివాదాలు, అంతర్జాతీయ పరిణామాలు వంటి అనేక అంశాలు కారణాలుగా నిలుస్తున్నాయి. అమెరికాలో పార్టీ పరంగా కూడా భారత్పై అభిప్రాయం మారుతోంది. డెమోక్రాట్లలో 50% మంది భారత్ను సానుకూలంగా చూస్తుంటే రిపబ్లికన్లలో ఈ సంఖ్య 42%గా ఉంది. అంటే అమెరికాలో భారత్పై అభిప్రాయం కేవలం దేశాల మధ్య సంబంధాలకే పరిమితం కాకుండా అక్కడి అంతర్గత రాజకీయ విభజనతోనూ ముడిపడి ఉన్నదని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అంతర్గత రాజకీయ విభజనతోనూ ముడిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే భారత్పై ప్రజల అభిప్రాయానికి మించి మరో కీలకమైన ప్రశ్నను కూడా పియు అడిగింది. ప్రపంచంలో భారత ప్రభావం పెరుగుతుందా? ఈ ప్రశ్నకు 30% మంది భారత్ మరింత శక్తివంతంగా మారుతుందని చెప్పారు. 54% మంది మాత్రం భారత ప్రభావంలో పెద్దగా మార్పు లేదని అభిప్రాయపడ్డారు. 13% మంది భారత ప్రభావం తగ్గుతోందని తెలిపారు. అంటే ప్రపంచ ప్రజల దృష్టిలో భారత్ ఇప్పటికే ఒక ముఖ్యమైన శక్తి.
కానీ ఆ ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోంది అన్న విషయంలో మాత్రం ఏకాభిప్రాయం లేదు. ఒకవైపు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యం, మరోవైపు గ్లోబల్ సౌత్లో భారత నాయకత్వం, క్వాడ్, ఇండో పసిఫిక్, బ్రిక్స్, G20 వంటి వేదికల్లో చురుకైన పాత్ర అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యతను పెంచుతోంది. మొత్తంగా ఈ సర్వే చెప్పే చిత్రం స్పష్టంగా ఉంది. ఆసియా, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో భారత్కు మంచి ఆదరణ ఉంది. యూరోప్లో సానుకూలత బలంగానే ఉన్నప్పటికీ దేశానికో విధంగా మారుతోంది. దక్షిణాసియాలో మాత్రం రాజకీయ పరిణామాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్లో తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుండగా బంగ్లాదేశ్లోనూ ప్రతికూలత పెరిగింది. అమెరికాలో మాత్రం భారత్పై అభిప్రాయం గణనీయంగా మారింది. అందుకే ఈ స్వాతంత్ర దినోత్సవం వేళ ఈ గణాంకాలు భారత్కు ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నాయి. ప్రపంచం భారత్ను ఒక ఎదుగుతున్న శక్తిగా చూస్తోంది. కానీ ప్రపంచ వేదికపై ప్రభావం పెరగడం ఒకటే సరిపోదు. ఆ ప్రభావాన్ని ప్రజల విశ్వాసంగా మార్చడం కూడా అంతే ముఖ్యం. పొరుగు దేశాలతో సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యాలు, దౌత్య విధానం, వాణిజ్యం, భద్రత, అంతర్జాతీయ సహకారం ఇవన్నీ కలిసి ప్రపంచంలో భారత ప్రతిరూపాన్ని నిర్ణయించనున్నాయి. ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో భారత్ను కేవలం ఒక పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశంగా చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. భారత్ను ఒక కీలక నిర్ణయాత్మక శక్తిగా, ఆర్థికంగా ఎదుగుతున్న దేశంగా, దౌత్యపరంగా ప్రభావం చూపగల దేశంగా ప్రపంచం గమనిస్తోంది. అయితే ఈ సానుకూలతను నిలబెట్టుకోవడం, ప్రతికూలతను తగ్గించడం రాబోయే కాలంలో భారత విదేశాంగ విధానానికి అతిపెద్ద సవాలుగా మారనుంది. మొత్తానికి పియు రీసెర్చ్ సెంటర్ సర్వే భారత్కు ఒకేసారి సంతోషాన్ని, ఆలోచనను కలిగించే ఫలితాలనిచ్చింది. శ్రీలంకలో 79% ఆదరణ, పాకిస్తాన్లో 91% వ్యతిరేకత, అమెరికాలో 45% సానుకూలత, 50% ప్రతికూలత. ఈ మూడు గణాంకాలే ప్రపంచంలో భారత్ ప్రతిరూపం ఎంత వైవిధ్యంగా ఉందో చెప్తున్నాయి. ప్రపంచం భారత వైపు చూస్తుంది, కానీ ఆ చూపు ప్రతి చోట ఒకేలా లేదు. ఎదుగుతున్న భారత శక్తిని ప్రపంచ ప్రజల విశ్వాసంగా మార్చుకోవడమే ఇక ముందున్న అసలైన సవాలు.